నమస్తే అందరికీ. వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం. ఈ రోజున దోసకాయ ఎండు చేపలు తయారు చేస్తున్నాను. మీకు నచ్చితే వీడియోని చివరి వరకు చూడండి, లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తే మళ్ళీ నా వీడియోస్ మీకు కనిపించకపోవచ్చు, అందుకని ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ముందుగా ఎండు చేపల్ని క్లీన్ చేసుకొని వాటిని వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. ఆ వేడి నీళ్ళల్లో వేసుకునేటప్పుడే మనకి ముక్క ఎంత మెత్తగా కావాలో అంత మెత్తగా అప్పుడే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయిల్లో వేపుతాం కదా, ఆయిల్లో వేపినప్పుడు మనకేమవుతుందంటే గట్టిగా అయిపోతుంది. మనకు కావాల్సినంత వేడి నీళ్ళలో వేసుకొని ఉడకబెట్టుకున్నా, లేదు కొంచెం గట్టిగానే కావాలంటే కొంచెం సేపు నీళ్ళల్లో ఉంచినా సరిపోతుంది. అలా క్లీన్ చేసుకున్నాక వేడి నీళ్ళతో కూడా క్లీన్ చేసుకుంటే, కొంచెం ఉప్పుతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఆయిల్ వేసుకొని ఆయిల్లో వీటిని వేపుకోవాలన్నమాట. వెంటనే వేగిపోతాయి, దగ్గరుండి చక్కగా వేపుకోండి. కొంచెం పసుపు కూడా వేసాను నేను. అవి వేపుకొని తీసేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగనిచ్చి తీసేసాం అన్నమాట. అందులోకి మళ్ళీ కొంచెం పసుపు ఉప్పు వేసుకొని వేపుకున్నాం. ఇప్పుడు దోసకాయ ముక్కలు, మీరు వంకాయ వేసుకోవచ్చు, దోసకాయ వేసుకోవచ్చు, అలానే టమాటా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కానీ ఇదే ప్రాసెస్. నేను ప్రస్తుతానికి దోసకాయ ఉందని చెప్పేసి వేసుకున్నాను. వంకాయ ఏంటంటే వెంటనే మగ్గిపోతుంది కాబట్టి ముక్కలు మ్యాక్సిమం ఎండు చేపల ముక్కలు మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత మనకు వాటర్లోనే మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి. జస్ట్ వంకాయల్లో వేసిన వెంటనే ఉడికిపోతుంది, ఇబ్బంది ఉండదు. కాబట్టి వంకాయలకైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, అది మరీ మెత్తగా అయిపోతుంది కాబట్టి. దోసకాయలు అలా కొంచెం మగ్గిన తర్వాత ఇంక ఈ వేపుకున్న ఎండు చేపలు వేసుకొని వాటర్ పోసి సిమ్లో పెట్టుకొని వండుకోవాలి. హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మొత్తం వాటర్ అంతా ఎగిరిపోతుంది. అందుకని సిమ్లో పెట్టి వండుకుంటే చక్కగా ముక్క త్వరగా ఉడుకుతుంది, బాగా పులుసు కూడా పడుతుంది అన్నమాట. కొంతమందికి పులుపు ఇష్టపడతారు, కొంతమంది చింతపండు పులుసు కూడా కొంచెం వేసుకుంటారు. నాకు అవసరం లేదు, దోసకాయ పులుసు మాకు సరిపోతుంది. ముక్క ఉడికిపోయినట్లు అనిపించింది నాకు, అందుకని చెప్పేసి నేను ఆ కన్సిస్టెన్సీలో తీసేస్తున్నాను. ఇది చాలామంది రిక్వైర్మెంట్గా అడిగారు, అందుకని చెప్పేసి వీడియో తీస్తున్నాను. నేను ఒక డాక్టర్ చెప్పడం చూశాను అనమాట. ఎండు చేపలు పాతకాలంలో దొరికే మంచి ప్రోటీన్ ఫుడ్ అంట. ఎవరు మిస్ అవ్వకండి. వేడి అన్నం, వేడి కూర, ఇంకా చాలా బాగుంది. అదిరిపోయిందబ్బా. ఇలా ముక్క ముక్కకి ఒక ముద్ద. దోసకాయ కూర కమ్మగా ముక్క తగులుతూ ఉంటే అదిరిపోయింది అనుకోండి. ఓకే గాయ్స్, మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్. ఎంత కమ్మగా ఉందో.